ఒక అతని కింద ఒక 5-6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ అకౌంట్లో వేపిస్తారు. వీళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళు డబ్బులు తీసి మళ్ళీ ఇంకొక అకౌంట్లో వేస్తారు. అంటే చైన్ కట్ అయిపోద్ది. ఎవరు ఈ డబ్బులు తీసుకున్నారు, ఎవరికి చెందినది కూడా ఎవరికి అర్థం కాదు. అట్లాంటి నేరస్తులు పట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని, చాలా ఖర్చుతో కూడుకున్న పని. బస్సు వస్తుంది కాబట్టి అట్లాంటి నేరాలకి గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి డబ్బులు ఊరికే రావు. ఒక పెద్ద ఆయన చెప్తాడు, కొంతమంది ఆశగా పోతారు. ఆశ అనేది మనిషిని నాశనం చేస్తుంది. ఎప్పుడు ఆశగా పోతుంది. ఊరికి ఏరు మనకి ఊరికి ఇస్తున్నారంటే వాళ్ళు దురుద్దేశంతోనే ఇస్తారు. తర్వాత ఎక్కువ మొత్తం లాక్కోవడానికి. అర్థమైందా? మీలో ఎవరన్నటువంటి సైబర్ క్రైమ్కి అన్న బాధ్యులుగా ఉన్నారా? ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినారా? చాలా మంది చెప్పుకోరు. ఎందుకంటే మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది భయపడ్డారు. అదేదో పెద్ద నేరం లాగా ఫీల్ అయ్యారు. అట్లాగే సైబర్ క్రైమ్ కూడా చెప్పుకోలేరు. లోపల ఇబ్బంది పడుతుంటారు. అందుకని ఎవరు కూడా ఫోన్ జాగ్రత్తగా వాడండి. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే 1930 ఇది నేషనల్ లెవెల్ కాల్ సెంటర్ నెంబర్. కానీ స్టేట్లో సిఐడి సైబర్ సెల్ ఉంటుంది, వాళ్ళకి వెళ్తారు కాలు. అక్కడి నుంచి స్టేషన్కి పంపిస్తారు. మీరు చేసిన వెంటనే, అంటే ఏదైనా పొరపాటు చేసిన వెంటనే మీరు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేస్తే మీ డబ్బులు అక్కడ నిలబడిపోతాయి. తర్వాత ఇక్కడ మిగతా ప్రొసీజర్ చేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే మీరు తొందరగా తెలుసుకోగలిగితే. తెలుసుకోలేకపోతే అది కూడా ఉండదు, ఇబ్బంది పడతారు. రోజు లేట్ అయిపోద్ది, వాళ్ళ అకౌంట్లో తీసేస్తారు. అకౌంట్లో ఉన్నంత వరకు సీజ్ చేయొచ్చు. అర్థమైందా? మీకేమైనా డౌట్లు ఉన్నాయా చట్టాల గురించి కానీ, లేదా ఇంకేమన్నా?